జగనన్న వదిలిన బాణం తిరిగి ఆయనపైకి ఎదురు తిరిగిందా? పరిస్థితి చూస్తుంటే అలానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఏపీ వైపు ప్రయోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల వేళ రాష్ట్ర పీసీసీ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతుంది. మరి ఈ విషయంలో అధిష్టానం వ్యూహం ఏంటి? ఏయో ప్రయోజనాలు ఆశించి షర్మిలను ఆంధ్రప్రదేశ్లో రంగంలోకి దింపబోతున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీలో జోష్ను నింపింది. ఈ క్రమంలోనే ఏపీలోనూ మళ్లీ పుంజుకోవడానికి అవసరమైన కసరత్తులను మొదలుపెట్టింది హైకమాండ్. ఈ నేపథ్యంలోనే గతంలో తమతో చేతులు కలిపిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించడం ద్వారా పార్టీకి మునుపటి వైభవం తేవాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా ఉన్న షర్మిల వైఎస్ జగన్ సొంత సోదరి. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో జగనన్న వదిలిన బాణాన్నంటూ ఏపీ అంతటా తిరిగారామె. వైసీపీలో కీలకంగా మారారు. కానీ రాను ఇరువురి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగింది. చివరకు తెలంగాణలో పార్టీ స్థాపించే వరకు వెళ్లారామె. అలాంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు గత కొంతకాలంగా మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడంపై డీకే శివకుమార్ను కలిసి అభినందించారామె. అప్పటి నుంచి కాంగ్రెస్ కు దగ్గరగా జరుగుతూ వస్తున్నారు షర్మిల. ఆ తర్వాత డీకే మధ్యవర్తిత్వంతో హైకమాండ్ పెద్దలు సోనియా, రాహుల్తో సమావేశమయ్యారు. చివరకు ఆ పార్టీతో పొత్తు అన్నారు. అనంతరం పరిణామాల్లో ఏకంగా విలీనం చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ బాంబు పేల్చారు షర్మిల. మళ్లీ 1-2 రోజులు గడిచాయో లేదో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెబుతూ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. అయితే హైకమాండ్ షర్మిల మధ్య జరిగిన మంతనాల్లో ఆమె సేవలు ఏపీలో వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా కాంగ్రెస్ పెద్దలు సూచనప్రాయంగా అప్పట్లోనే చెప్పారన్న వాదన వినిపించింది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో షర్మిలను రంగంలోకి దించేందుకు హస్తం పార్టీ సిద్ధమైందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలు ఇలా షర్మిలను ఏపీ బరిలో దించేందుకు సిద్ధమవడం వెనుక పెద్ద కారణమే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం పరిణామాల్లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైసీపీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది. కేడర్ అంతా వైసీపీ వైపే వెళ్లడంతో 2014-2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇలాంటి వేళ షర్మిలను తెరపైకి తీసుకురావడం, కీలకమైన రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీలో ఉన్నటువంటి వైఎస్ సానుభూతి పరులు తిరిగి కాంగ్రెస్ పంచన చేరతారని భావిస్తోంది హైకమాండ్. ఇలా ఎన్నో సమీకరణాలు, పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో విజయం సాధించి మంచి ఊపు మీదున్న హస్తం పార్టీ నేతలు ఇప్పుడు ఏపీపైనే పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఏపీ కాంగ్రెస్ నేతలతో హస్తినలో కీలక చర్చలు జరపనున్నారు రాహుల్. ఈ సమావేశంలోనే పార్టీ ఆలోచనలు, రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాబోయే రోజుల్లో షర్మిల పోషించనున్న పాత్రపై హైకమాండ్ ఓ క్లారిటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. షర్మిల రాకను స్వాగతిస్తామని చెప్పిన ఆయన పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. మరో కీలక అంశం, ఏపీలో వైఎస్ జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన ఇప్పటికే చేతులు కలిపాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమకు కలిసి వస్తుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు, చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంది. అయితే అంతర్గతంగా హస్తం పార్టీకి అనుకూలంగా టీడీపీ శ్రేణులు పనిచేశాయన్న వాదన ఉంది. అంతేకాదు కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులైతే ఏకంగా టీడీపీ కండువాలు సైతం మెళ్ళో వేసుకుని ప్రచారానికి వెళ్లడం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సహకారం తమకు ఏపీలో అందొచ్చని టీడీపీ, జనసేన కూటమి అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే తాజాగా షర్మిల క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్ కు గిఫ్ట్ పంపుతూ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి.
అటు టీడీపీ సైతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. ఇప్పటికే జగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉందని, చివరకు కుటుంబ సభ్యులు సైతం ఆయనను నమ్మే పరిస్థితి లేదంటున్నారు తెలుగుదేశం నేతలు. సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి, తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం, స్థైర్యం ఇలా భయం నిండా బతుకుతా ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ ముఖ్యమంత్రికి. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందా? అలా చేస్తే వైఎస్ అభిమానుల పరిస్థితి ఏంటి? వాళ్లు మళ్లీ కాంగ్రెస్ పంచకు చేరతారా, లేక వైసీపీ అధినేత వెంటే ఉంటారా? ఈ విషయంలో జగన్ వైఖరి, వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇదే ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతోంది.